అందరికీ నమస్కారం. ఈ విశ్వం ఎంతో విశాలమైనది. దానికంటే విశాలమైనది ఆ పరమశివుడి లీల. ఇప్పుడే ఈ క్షణమే ఈ వీడియోను మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే, లేదా మీరు యాదృచ్ఛికంగా స్క్రోల్ చేస్తూ ఇక్కడ ఆగిపోయారంటే, అది ఖచ్చితంగా మీ ప్రమేయం లేకుండా జరిగిన ఒక దైవిక సంకల్పం అని బలంగా నమ్మండి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఎప్పుడు చీకటి తొలగిపోవాలనేది ఆ పైవాడు ముందే రాసిన రాత ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే గత కొంతకాలంగా లేదా కొన్ని సంవత్సరాలుగా మాటల్లో చెప్పలేని బయటపడలేని ఒక మానసిక సంఘర్షణను అనుభవిస్తున్నారో వారికి ఈ మాటలు ఒక సంజీవనిలా పనిచేస్తాయి. మీ గుండె లోతుల్లో ఎక్కడో దాగి ఉన్న ఒక చిన్న ఆశను ఒక గొప్ప నమ్మకంగా మార్చడానికే కాలం మిమ్మల్ని ఇక్కడికి చేర్చింది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మనసులోని ఏ మూలాన ఒక చిన్న కదలిక వచ్చినా, కళ్ళల్లో నీళ్లు తిరిగినా దయచేసి వీడియో లైక్ చేయండి. అది మీ ఆత్మ ఈ సందేశాన్ని స్వీకరిస్తుంది అనడానికి నిదర్శనం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఫిబ్రవరి 15, 2026 మహాశివరాత్రి అనే ఒక పవిత్రమైన రోజు గురించి మాత్రమే కాదు, ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత మీ తలరాతలో జరగబోయే ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మార్పు గురించి. కుంభరాశి వారి తత్వం చాలా విభిన్నమైనది. ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించరు. చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని, సమాజంలో ఏదో మంచి మార్పు రావాలని కోరుకునే మనస్తత్వం మీది. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన వైరుధ్యం ఉంది. మీరు ఎవరికైతే మంచి చేయాలని తపించారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని త్యాగం చేశారో వాళ్ళే మిమ్మల్ని చివరికి ఒక శత్రువులాగానో లేదా పనికిరాని వారిలాగానో చూసిన సందర్భాలు మీ జీవితంలో కోకొల్లలు. బహుశా ఈ రాత్రికి కూడా ఎన్నో ప్రశ్నలతో, నిద్రలేని కళ్ళతో మీరు పోరాటం చేస్తూ ఉండవచ్చు. నా మంచితనమే నాకు శాపమా, నేను ఎందుకు అందరికీ దూరం అవుతున్నాను, నా కష్టానికి ప్రతిఫలం ఎందుకు దక్కడం లేదు అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక నిగూఢమైన విషయం ఉంది. కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. శని అంటే కష్టపెట్టేవాడు కాదు, కర్మఫల ప్రదాత. ఒక బంగారాన్ని ఆభరణంగా మార్చాలంటే దాన్ని ఎంతగా కాల్చాలో, ఎంతగా సుత్తితో కొట్టాలో, అలాగే శనీశ్వరుడు మిమ్మల్ని ఇన్నాళ్ళు కష్టాలనే మంటల్లో కాల్చి అవమానాలనే దెబ్బలతో రాటుదేలా చేశాడు. ఎందుకంటే భవిష్యత్తులో మీరు సాధించబోయే విజయాలను తట్టుకునే శక్తి మీకు రావాలంటే ఈ కష్టాలన్నీ దాటుకుని తీరాల్సిందే. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ శిక్షణ కాలం ముగిసింది. ఆ పరీక్షల సమయం పూర్తయింది. ఫిబ్రవరి 15, 2026 మహాశివరాత్రి అర్ధరాత్రి సమయం మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఆ రోజు అర్ధరాత్రి అంటే సరిగ్గా లింగోద్భవ సమయం, విశ్వం మొత్తం శివమయం అయ్యే వేళ. గ్రహాల స్థితిగతులు మీ రాశికి అనుకూలంగా ఉన్న అద్భుతమైన మలుపు తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళు మీ రాశ్యాధిపతి అయిన శని మీ మీద పెట్టిన ఒత్తిడిని తొలగించి గురువుతో కలిసి మీకు రాజయోగాన్ని అందించే దిశగా అడుగులు చేయబోతున్నాడు. శివుడు మరియు శని మధ్య ఉన్న గురు శిష్య సంబంధం గురించి మీకు తెలిసే ఉంటుంది. శివరాత్రి రోజున శనీశ్వరుడు తన గురువును ప్రసన్నం చేసుకునే సమయం అది. కాబట్టి మీ రాశ్యాధిపతి ఆనందంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా మీ జీవితం మీద పడుతుంది. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి తర్వాత మీరు అనుభవించే మొదటి మార్పు మానసిక ప్రశాంతత. అవును, గత కొన్ని నెలలుగా మీ మెదడులో గూడు కట్టుకున్న అనవసరమైన భయాలు, ఆందోళనలు, రేపటి గురించి బెంగ ఇవన్నీ మంచులా కరిగిపోతాయి. ఉదయం నిద్ర లేవగానే ఏదో సాధించాలనే కసి, ఏదైనా చేయగలనే నమ్మకం మీలో ప్రవహిస్తుంది. మీ ముఖంలో ఒక తేజస్సు, మీ మాటలో ఒక స్పష్టత వస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి జాలిపడ్డ వాళ్ళు లేదా ఎగతాళి చేసిన వాళ్ళు మీలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పును చూసి ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి 15 నుండి 28 వరకు ఉన్న సమయం కుంభరాశి వారికి ఒక వరం లాంటిది. ధనస్థానంలో ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇన్నాళ్ళు మీరు ఎంత కష్టపడినా చేతికి చిల్లుగా మిగిలేదు కాదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోవడం లేదా అత్యవసరాలకు చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడటం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ శివరాత్రి తర్వాత ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలవుతాయి. కోర్టు గొడవలు, ఆస్తి వివాదాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీస్లో ఉన్న రాజకీయాలు తొలగిపోతాయి. మీ పనికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా మీ పై అధికారుల నుండి ప్రశంసలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితం లేక నిరాశలో ఉన్నారో వారికి ఫిబ్రవరి నెలాఖరు లోపు ఒక శుభవార్త అందుతుంది. అది మీ కెరీర్ని మార్చేసే అవకాశం కావచ్చు. వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే సమయం. పెట్టుబడులు పెట్టడానికి, కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి గ్రహబలం మీకు పూర్తిగా సహకరిస్తుంది. అయితే ఇదంతా రాత్రికి రాత్రే ఆకాశం నుండి డబ్బు రాలన్నట్టు కాకపోయినా మీరు చేసే ప్రతి అడుగుకు అదృష్టం తోడై ఫలితం రెట్టింపు ఇస్తుంది. ఇక బంధాల విషయానికి వస్తే ఇది చాలా కీలకమైన సమయం. కుంభరాశి వారికి స్నేహం, ప్రేమ, బంధుత్వం అంటే ప్రాణం. ఎదుటివారి కోసం మీరు సర్వస్వం దారపోస్తారు. కానీ గతంలో మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. ఫిబ్రవరి 15 తర్వాత మీ జీవితంలో ఒక వడపోత కార్యక్రమం జరుగుతుంది. ఇది కాస్త బాధాకరంగా అనిపించినా మీ భవిష్యత్తుకు చాలా మంచిది.
ఎవరైతే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేరో, ఎవరైతే మీ ముఖం మీద నవ్వుతూ వెనక గోతులు తవ్వుతున్నారో, వాళ్ళ నిజస్వరూపాలు ఆ పరమశివుడు మీకు చూపిస్తాడు. చిన్న చిన్న సంఘటనల ద్వారా వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు మీకు ధైర్యంగా వారిని మీ జీవితం నుండి దూరం పెట్టగలుగుతారు. ఆ శూన్యాన్ని పూరించడానికి మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు, మీ ఆశయాలను విలువనిచ్చేవాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి దాంపత్య జీవితం మధురంగా మారుతుంది. కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్న గొడవలు సద్దుమణిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు, మీ సలహాలకు ఇంట్లో విలువ పెరుగుతుంది. పిల్లల విషయంలో మీరు పడుతున్న ఆందోళన తగ్గుతుంది. వారు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్య విషయంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. గత కొంతకాలంగా తెలియని అనారోగ్య సమస్యలతో, అలసటతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో కొత్త శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఫిబ్రవరి 15 తర్వాత మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో జాగ్రత్త వహించడం. ఎందుకంటే, పని ఒత్తిడి లేదా ఉత్సాహం వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీ మానసిక స్థితి మరింత బలంగా మారుతుంది. శివుడికి ప్రీతికరమైన ఈ సమయంలో ప్రాణాయామం చేయడం వల్ల మీ ఊపిరితిత్తులు బలపడి ఆయుష్ పెరుగుతుంది. మీలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి బయట వస్తుంది. కళలు, సాహిత్యం, సినిమా లేదా క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఇది స్వర్ణయుగం. మీ ఐడియాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తాయి. మీ ఈ అదృష్టాన్ని, ఈ సానుకూల శక్తిని పూర్తిగా మీ సొంతం చేసుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఒక్కటే, సంపూర్ణమైన శరణాగతి. ఆ రోజు శివరాత్రి నాడు మీరు చేసే చిన్న పని కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఫిబ్రవరి 15 ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కుదిరితే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. అక్కడ పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక చెంబుడు నీళ్లు, కాసన్ని పాలు, దొరికితే మారేడు దళాలు తీసుకుని మీ చేతులతో స్వయంగా ఆ లింగమూర్తిని అభిషేకించండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించండి. ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేస్తుంది. ఆ రోజంతా ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం సహకరించకపోతే పండ్లు, పాలు తీసుకుని ఉండండి. రాత్రి సమయం చాలా ముఖ్యమైనది. జాగరణ చేయడం వల్ల మీలోని కుండలిని శక్తి జాగృతమవుతుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో, అంటే లింగోద్భవ కాలంలో కళ్ళు మూసుకొని మీ సమస్యలన్నింటినీ మానసికంగా ఆ శివుడు పాదాల దగ్గర వదిలేయండి. శివ, నా భారం నీది, నా గమ్యం నీది, నన్ను నడిపించాల్సిన బాధ్యత నీది అని మనసులో బలంగా అనుకోండి. ఆ క్షణంలో మీకు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేము. అది కేవలం అనుభవించి తెలుసుకోవాల్సిందే. మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే అన్నదానం. ఆకలితో ఉన్నవారికి లేదా మూగజీవాలకు ఆహారం పెట్టడం కుంభరాశి వారికి చాలా మంచిది. శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి ఈ సేవ చేయడం వల్ల ఆయన త్వరగా శాంతిస్తాడు. శివరాత్రి మరుసటి రోజు పేదవారికి మీ శక్తి మేరకు సహాయం చేయండి. అది మీ కర్మదోషాలను ప్రక్షాళన చేస్తుంది. ఫిబ్రవరి 15 తర్వాత ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోండి. ఇది మీ విజయ పరంపరను కొనసాగించడానికి ఇంధనంలా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మార్పు అనేది కేవలం గ్రహాల వల్ల మాత్రమే కాదు, మీలో వచ్చిన పరిపక్వత వల్ల కూడా జరుగుతుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు మిమ్మల్ని ఒక యోధుల్లా తీర్చిదిద్దాయి. ఇప్పుడు ఆ యోధుడు యుద్ధం గెలిచే సమయం వచ్చింది. ఇక భయపడకండి, మీ వెనుక ఆ ముక్కంటి ఉన్నాడు. మీతో పాటు కాలం నడుస్తోంది. మీ జాతక చక్రంలో శని, గురువుల అనుగ్రహం, గోచారరీత్యా గ్రహాల సంచారం అన్నీ మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 28 వరకు జరిగే ప్రతి చిన్న సంఘటనను గమనించండి. మీకు ఎదురయ్యే కొత్త అవకాశాలు వదులుకోవద్దు. భయంతో వెనక్కి తగ్గొద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈ విశ్వం మొత్తం మీ గెలుపును చూడడానికి సిద్ధంగా ఉంది. మీ జీవిత పుస్తకంలో కన్నీళ్లతో రాసిన పేజీలు అయిపోయాయి. ఇకపై ఆనందంతో, విజయంతో రాసిన పేజీలే మిగిలి ఉన్నాయి. మీ కలలు నిజమయ్యే రోజులు వచ్చాయి. మీ కుటుంబం సంతోషంగా ఉండే రోజులు వచ్చాయి. ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ గుండెకు హత్తుకుంటుంది. మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని నేను భావిస్తున్నాను. ఈ మార్పును మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆ నమ్మకం నాకుంది. మరి మీకు ఆ నమ్మకం ఉందా?